హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ వీడియో భీమవరం ఫేమస్ బజార్ మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఈ మధ్య భీమవరం చాలా ఫేమస్ అయింది కదండి. సంక్రాంతికి అయితే ఏ షాట్ చూసినా మన భీమవరం అంటూ చాలా రకాల వీడియోలు అయితే వచ్చినాయి. అందుకనే నేను కూడా ఒక వీడియో చేద్దామనేసి చేశానండి. భీమవరం వాళ్ళకి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ బజారు తెలిసే ఉంటుంది, కానీ చాలామందికి ఇంకా తెలియదు కదండి. భీమవరం సైడ్ అనగానే అందరూ కూడా సంక్రాంతి, ఇంకా కోళ్ళ పందాలు, రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా అంటారు కదండి. భీమవరంలోని మా ఊళ్ళమ్మ తల్లి బజారు జనవరిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అసలు అవన్నీ చూస్తూ ఉంటేనే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి అక్కడ ఉన్న బొమ్మలు అవి కూడా చూసి. ఇలా ఈ భీమవరం బజార్ అంతా చూసుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత మా పిల్లలకైతే స్నాక్స్ గుర్తొచ్చాయి. భీమవరం స్నాక్స్ అయితే ఇంకా అదిరిపోయేటట్టే ఉంటుంది టేస్ట్ అయితే. అక్కడైతే మేము ఏ చాట్ తినాలో మాకే అర్థం కాలేదు. అన్ని రకాల చాట్స్ అయితే ఉన్నాయి. ఎవరికి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొని తిన్నారు. ఆ తర్వాత అలా భీమవరం బజారు తిరగడానికని మేమందరం కూడా బయలుదేరాము. తినేసిన తర్వాత చాట్ అయితే చాలా బాగా చేశారు. మా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. లైఫ్ అంటే ఎప్పుడు కొత్తవి నేర్చుకోవడం, ఇంకా సమయాన్ని బట్టి ఎంజాయ్ చేయడం అవన్నీ కూడా ఉంటేనే బాగుంటుంది కదండి లైఫ్. ఇలాంటి మేళాలకు చిన్నపిల్లలమే కాకుండా మన అమ్మ నాన్న వాళ్ళని పెద్దవాళ్ళను కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. మామూలుగా అయితే ఇలాంటి మేళాలకు మేమొద్దు మీరు వెళ్ళరండి అని అంటారు కదండి పెద్దవాళ్ళు. కానీ ఇలాంటి వాటికి మన వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళు అన్నీ కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని నేను అనుకుంటాను. నాకు చిన్నప్పుడైతే ఈ మేళాకు వచ్చినప్పుడల్లా నాకు భయం వేసేది, ఎందుకంటే అక్కడ జనాన్ని వాళ్ళని చూసి ఆ తర్వాత మీ కాలేజ్ టైంలో కూడా మా ఫ్రెండ్స్తో కూడా వచ్చేవాళ్ళము, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అవన్నీ కూడా ఇప్పటికి కూడా గుర్తున్నాయి నాకు. ఈసారి సంక్రాంతికి మీరు కూడా వెళ్ళి చాలా హ్యాపీగా ఇవన్నీ కూడా చూసి రండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.